అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్లీ మెన్షన్ చేశాను. మీరు ఒకసారి బాగా చెక్ చేసి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై collective need to know right now. 8 of Swords, 7 of Wands. స్ట్రెస్ఫుల్ ఎనర్జీ చూపిస్తుంది మీ నుంచి. 10 of Pentacles, కొంతమందికి మనీ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఇది ఇంటికి రిలేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు, హౌస్కి సంబంధించి. డెత్ సిచ్యువేషన్ చూపిస్తుంది. Last one more, universe. Ten of Cups. Okay, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్తో మీరు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి స్టక్ అయిపోయినట్లు ఫీల్ అవ్వడము, చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీకు ఈ సిచ్యువేషన్. డెత్ కార్డ్తో చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అది కూడా ఇది వచ్చేసి. ఓకే, పీస్ మిస్ అవుతుంది అసలు. ఇంకా మీకు ఈ 8 ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటకు వస్తారా, ఈ ఎమోషనల్ డ్రైన్ నుంచి బయటకు వస్తారా లేదా అని క్వశ్చన్ మార్క్లో ఉండడము, సరిగ్గా నిద్రపోవట్లేదు, మీరు మీ గురించి కేర్ తీసుకోవట్లేదు, అంటే ఫిజికల్గా అవ్వనివ్వండి కేర్ తీసుకోవట్లేదు అనమాట. ఓకే, సో ఇలాంటిదంతా ఏదైనా నడుస్తుంది. అండ్ స్పెషల్లీ ఏడ్చడం అనేది కూడా చూపిస్తుంది అనమాట బాగా. సో ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఏదైనా ఉన్నారు అని అంటే ఈ సిచ్యువేషన్ అనేది 8 ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ నుంచి మీరు తొందరలో బయటికి వస్తారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు పాజిటివ్ సైడ్కి వెళ్ళబోతున్నారు, పీస్ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మెసేజ్ మెయిన్, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎందుకు ఎంతవరకు అని చెప్పేసి. అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎలాంటి ఏదైనా అవనివ్వండి, ఎంత కష్టపడినా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని ఎంత ట్రై చేసినా ఏదేమైనా అవ్వనివ్వండి, మీరు ఈ సిచ్యువేషన్ని అంటే ఈ స్ట్రక్ ఎనర్జీలో అయితే ప్రస్తుతానికి ఉండాల్సిందే. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే తప్పదు. ఇది మీకు ఇది ఈ మూమెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది మీకు అవసరమే. ఇది మీ గ్రోత్ కోసము, మీ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇది మీకు ఇప్పుడు ఏదైతే ఈ పెయిన్ఫుల్ దాంట్లో ఉన్నారో అది మీ లైఫ్లోకి వచ్చింది అన్నట్లు యూనివర్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు డెత్ కార్డ్ చూస్తే ఈ కార్డులో మనకు కింగ్ ఉంటారనమాట. ఆ కింగ్ అయినప్పటికీ, పేదవాళ్ళు అయినప్పటికీ ప్రతి ఒక్కరికి అది కామన్. అది డెత్ అనేది, పెయిన్ అనేది కామన్, ఎవ్వరికి పార్షియాలిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీలో ఎవరైనా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, స్పెషల్లీ ఎలా అంటే చాలామంది మనలో ఏమంటారు అని అంటే జనరల్గా చెప్పేది, నేను చాలా మంచి పనులు చేశాను, నేను ఎవరికి హర్ట్ చేయలేదు, నేను కరెక్ట్ పాత్లోనే వెళ్తూ ఉన్నాను, చాలా కష్టపడ్డాను, బట్ ఎందుకు నాకు ఇంత పెయిన్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది, రైట్? సో స్పెషల్లీ మీరు అలాంటి క్వశ్చన్ అడుగుతూ మీరు బాధపడుతూ ఉన్నారు, నేను ఏం చేశానని చెప్పేసి నాకు ఇంత బాధ అని అంటే యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే అది జస్టిస్. ప్రతి ఒక్కరూ అది జరగాల్సిందే. మీరు ఎంత మంచి పని చేసినా ఎలా ఉన్నా సరే ఈ పెయిన్ అయితే తప్పదు, ఇది మీరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే అది మీ ఇంప్రూవ్మెంట్ కోసము, మీ లైఫ్ పాజిటివ్గా నెక్స్ట్ చేంజ్ అవ్వడం కోసము ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది ఎండింగ్, ఇది ఈ పెయిన్లోనే మీరు ఉంటారని కూడా కాదు. అఫ్కోర్స్ దీని నుంచి బయటికి కూడా వస్తారు, రైట్? సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఈ డెత్ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా, ఎంత అంటే మీరు కొంచెము డిస్టర్బ్ అవుతూ చెప్తున్నాను, రైట్? ఫిజికల్లీ హర్ట్ అవ్వడము, ఎమోషనల్లీ ఇంకా ఏదో అంటారు, రైట్? ఏడ్చి కన్నీళ్ళు అరిగిపోయాయి అని చెప్తారు, రైట్? ఆ విధంగా కూడా అయిండొచ్చు కొంతమందికి. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే స్లోలీ మీరు అంత టైర్డ్ అయిన ఆ తర్వాత మీరు ఈ సిచ్యువేషన్ నుంచి మెల్లిగా పీస్ఫుల్ సిచ్యువేషన్
సిచ్యువేషన్కి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు. మీకు ఇది చాలా పీస్ తీసుకొస్తుంది, మీ లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొని వస్తుంది. అండ్ ఈ సిచ్యువేషన్ మీకు ఏదైతే ఇప్పుడు డ్రైనింగ్ అనిపిస్తుందో, బాధను కలిగిస్తుందో, దీని నుంచి మీరు నేర్చుకోవడము, ఇది మీకు లైఫ్లో నెక్స్ట్ పాజిటివ్గా చాలా స్ట్రాంగ్గా ఏదో చేంజ్ అనేది, ఏదో గుడ్ థింగ్ అనేది తీసుకుని వచ్చేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది డెఫినెట్లీ కొంతమందికి రిలేషన్షిప్కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మనకు 10 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్కి సంబంధించి, లేకపోతే రిలేషన్షిప్ ఇలా ఉంటే బాగుంటుంది, నేను అనుకున్నట్లు జరిగితే బాగుంటుంది, ఇదంతా ఉంటుంది రైట్, ఆ విధంగా అనుకోవడం అనమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే మనం అనుకున్న దాని మీద యూనివర్స్ కంటిన్యూస్గా ఏదో ఒక టవర్ మూమెంట్ని క్రియేట్ చేయడము, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ మీకు జరగడము, అది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి అది బాధను కాజ్ చేయడం అనమాట. సో కాబట్టి ఏమవుతుందనంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మీరు స్ట్రాంగ్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ స్పెషల్లీ రిలేషన్కి సంబంధించి మీకు ఇది జరుగుతూ ఉండొచ్చు, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు తప్పదు, దీన్ని తీసుకోవాల్సిందే. ఎందుకనంటే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఆ తర్వాత పాజిటివ్ సైడ్ వెళ్తారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. అండ్ ఏది ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ట్రస్ట్ చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి తెలుసుకుంటారు అన్నట్లు మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు చాలామంది. అంటే ఇప్పుడు నేను సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నా చేతిలో ఏం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉండొచ్చు. అందుకనే ఇది స్టక్ ఎనర్జీ అనమాట. బట్ మీరు దీని నుంచి బయటికి వచ్చేస్తారు. ఓకే, కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీరు బాధపడుతున్నట్లు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్, మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి, మీ క్లోజ్ వాళ్ళకి క్లోజ్ మెంబర్స్కి ఎవరైనా ఉంటేనో చెప్పుకోలేకపోతున్నారు, ఎలా దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ నుంచి ఏంటి అంటే యూనివర్స్ నుంచి మెసేజ్, మీరు దీని నుంచి బయటకు వస్తారు, తప్పదు, ఇది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, బట్ ఇది మీ బెటర్మెంట్ కోసమే అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, కొంతమంది ఇక్కడ ఏంటంటే కోపం కూడా చూపిస్తుంది, ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేయడము, కోపం రావడం అన్నది కూడా అనమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ రైట్. సో మీరు ఆ ఎమోషన్ రిలీజ్ చేస్తున్న కొద్దీ మీరు లైట్ కూడా ఫీల్ అవుతారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అందుకని ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ సిచ్యువేషన్తో ఇక్కడ ఏంటి అని అంటే ఇవన్నీ ఒకేసారి, ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఈ స్టక్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్ ఎనర్జీ, ఎమోషనల్ హర్ట్ అవ్వడము, పెయిన్ఫుల్ సైకిల్, ఇవన్నీ ఒకేసారి మీ మీదకి రావడం. ఇవి ఒక్కటే కాకుండా పర్సనల్గా వర్క్కి రిలేటెడ్ సంబంధించి కూడా కొంతమందికి కెరియర్ వైజ్గా బర్డన్ పెడుతూ ఉండడము, వాళ్ళు మీకు వర్క్ ఎక్కువ ఇస్తూ ఉండడము, మీరు ఏదైనా ట్రై చేసినా చెప్పడానికి కుదరట్లేదు, అంటే వాళ్ళు వినట్లేదు, జాబ్ వదిలిపెట్టి వెళ్దామా అనుకున్నా ఇదే ఓన్లీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఉండాలి అని చెప్పి, లేకపోతే ఇంటి రెస్పాన్సిబిలిటీస్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండడం అనమాట. అయితే యూనివర్స్ ఇక్కడ ఏంటంటే ఇది వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బ్యాక్ ఆఫ్, అంటే మెల్లిగా కింద తగ్గిపోతూ వస్తుంది. కానీ మీరు మీ స్ట్రెంగ్త్ని మాత్రం రిలీజ్ చేయకండి. మీరు స్టాండ్ గ్రౌండ్ లైక్ స్ట్రాంగ్గా మీరు నిలబడుకొని ఉండాలి. దాన్ని అంటే మీరు ఎలా అంటే ఆ స్ట్రెంగ్త్ని మీరు కోల్పోకూడదు అన్నట్లు యూనివర్స్ నుంచి అనమాట. మీకు ఇప్పుడు అన్నీ ఒకేసారి వస్తున్నట్లు అనిపించవచ్చు, కానీ ఇది స్పెషల్లీ నెక్స్ట్ ఈ మెసేజ్ నెక్స్ట్ 7 days నుంచి మీకు ఏంటంటే ఒక్కొక్కటి తగ్గుతూ కనిపించడం అనమాట. అంటే తగ్గుతూ ఉండడం నోటీస్ చేయొచ్చు. ఇది ఈ సిచ్యువేషన్ అంటే వర్క్ లోడ్ తగ్గడము, లేకపోతే ఎవరైనా మీకు ఓవర్గా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుంటే అది తగ్గిపోవడము, ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గేంత వరకు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, అట్లీస్ట్ ఈ వీక్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్లు మీకు మెసేజెస్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి డౌట్స్ కూడా చూపిస్తుంది. మిగతా సిచ్యువేషన్కి సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలి, నేను ఇంకా హోల్డ్ బ్యాక్ చేయాలా లేకపోతే వదిలేసేయాలా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి కూడా మెసేజ్ ఏంటి అని అంటే మీరు జస్ట్ కొంచెం సేపు హోల్డ్ బ్యాక్ చేయండి, ఈ వీక్ వరకు మీకు ఆటోమేటిక్లీ ఆన్సర్స్ అనేది తెలుస్తుంది, డెఫినెట్లీ పీస్ఫుల్ సైడ్ వెళ్తారు, ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే ఇది ఎప్పుడైతే 7 ఆఫ్ వాండ్స్ 8 ఇంకా ఈ డెత్ వచ్చింది అని అంటే దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఫిజికల్లీ కూడా మీరు కేర్ చేసుకోవట్లేదు ఈ సిచ్యువేషన్ వల్ల. ఓకే, అది అన్నెసరిగా ఓవర్గా మీకు ఇప్పుడు బాడీ పెయిన్స్ రావడము, నీ పెయిన్స్ రావడము, అన్నెసరీ హెడేక్స్ రావడము, సరిగా నిద్రపోకపోవడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది మీ ఫిజికల్ మీద డెఫినెట్లీ పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు
తప్పదు, మీకు ఇదైతే ఉండాల్సిందే. ఇది మీ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ సిచ్యువేషన్ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కానీ మీ చేతిలో ఉన్నది ఒకే ఒకటి ఏంటి అని అంటే మీ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం మాత్రమే ప్రస్తుతానికి. ఫిజికల్లీ మీరు ఎంతైతే కేర్ తీసుకోగలుగుతారో మీ కంట్రోల్లో ఉన్నది, ఇప్పుడు మీరేం చేయలేరు రైట్ సిచ్యువేషన్ని. ఇప్పుడు మీ కంట్రోల్లో ఉన్నది మాత్రం ఓన్లీ హెల్త్ మాత్రమే. మీరు హెల్త్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండండి. లైక్ సరిగ్గా నిద్రపోవడము, కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయడము, రిలాక్సింగ్ బాత్స్ తీసుకోవడము ఇలాంటిదన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, లేదంటే ఏదైనా వాకింగ్ వెళ్తూ ఉండడము, ఇలా మీ ఫిజికల్ హెల్త్ మీద మీరు మెయింటైన్ చేయడము చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే ఇప్పుడు మీ చేతిలో ఉంది, అది మీకు ఇప్పుడు రైట్ నో ఇంపార్టెంట్, మీ కంట్రోల్లో ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదంటే చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది రీడింగ్లో. డెఫినెట్లీ కొంచెం హెల్త్ గురించి మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, లేకపోతే డెలికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది హెల్త్ సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే ఇక్కడ మెంటల్ స్ట్రెంగ్త్ తగ్గడము, ఎమోషనల్ స్ట్రెంగ్త్ తగ్గడము, ఆ రెండు కలిపి ఇంపాక్ట్ ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతున్నప్పుడు వీక్గా అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకని ఇక్కడ మీరు స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రెంగ్త్ అనేది కోల్పోకూడదు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు. ఓకే, అయితే మీరు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ని ఇలా డీల్ చేస్తూ ఉన్నారు, మీరు అంతా కేర్ చేస్తూ ఉన్నారు అని అంటేనే వెంటనే మీకు స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది చూపిస్తుంది 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో. ఓకే, ఫ్యామిలీలో హ్యాపీనెస్ చూపిస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ చూపిస్తుంది. ఇంటికి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ నడుస్తుందంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోవడము, ఫైనల్లీ ఒక కంప్లీషన్, ఒక హ్యాపీనెస్ ఉండడం అనమాట. ఇంట్లో ఎవరికైనా కపుల్స్కి అవనివ్వండి, ఇంట్లో పేరెంట్స్కి, లేకపోతే కిడ్స్కి పేరెంట్స్కి, ఇలా ఎవరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి అన్నెసరిగా అని అంటే ఆ గొడవలు కూడా మీ ఫ్యామిలీలో స్పెషల్లీ ఆ గొడవలు కూడా ఎండ్ అయిపోయి అందరూ కొంచెం పీస్ఫుల్ స్టేట్కి వస్తారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఫినిష్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇన్విటేషన్స్ రావడం, సెలబ్రేషన్స్ జరగడము, ఏదైనా ప్లేస్కి సంబంధించి మీరు డీల్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించింది కూడా మీకు ఎండ్ అయిపోవడం అనేది చూపిస్తుంది. ఇక్కడ కిడ్స్కి సంబంధించి కూడా ఏదో ఉంది. కిడ్స్కి సంబంధించి కూడా మీరు ఏదైనా హెల్ప్ లాంటిది కోరుకోవడము, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా స్టెబిలిటీ అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ గురించి స్కూల్స్, కాలేజెస్ ఇలా ఏదైనా అనుకుంటున్నా సరే దానికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదొకటి. అండ్ మీరు ఇక్కడ నేను రిలేషన్షిప్కి గురించి సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు మనకు మెసేజ్ వచ్చింది రైట్. అయితే మీరు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ని డీల్ చేసేసి మీరు అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని వదిలిపెట్టేసి మీరు మీరు కంట్రోల్ తీసుకోలేరు రైట్, దాన్ని వదిలిపెట్టేసి మీ వర్క్ మీరు చేస్తూ ఉంటే 10 ఆఫ్ కప్స్తో అప్పుడు ఎప్పుడైతే మీరు అలా మీ ఫోకస్ మీ మీద పెట్టేసి మీరు కేర్ చేసుకోవడం, కంట్రోల్ని వదిలేస్తారో, కంట్రోల్ని వదిలేయడమే లెట్ గో అనడం అనమాట. ఓకే, అది చేస్తారో ఆటోమేటిక్లీ 10 ఆఫ్ కప్స్తో అప్పుడు మీ డ్రీమ్స్ అనేది లైక్ నిజం అవుతుంది. 2 ఆఫ్ కప్స్ ఇక్కడ మనకు టుగెదర్ చూపిస్తుంది. అంటే రిలేషన్షిప్స్కి సంబంధించి మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండడము, ఏదో సోల్మేట్ కనెక్షన్ లాంటిది ఎవరైనా మీ లైఫ్లోకి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్ కూడా అయ్యుండొచ్చు కొంతమందికి. ఓకే, పార్ట్నర్గానే ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విధంగా అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ వదిలేసిన తర్వాత అలాంటి పర్సన్ మీకు రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ అనేది చూపిస్తుంది. ఓకే, రీకన్సిలేషన్ గురించి ఎవరైనా మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ 10 డేస్లో రీకన్సిలేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. ఇక్కడ ఆ మెసేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ కపుల్ ఉన్నారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి, కనెక్షన్ అంత స్ట్రాంగ్గా లేదు, ఏదో పెయిన్ఫుల్గా ఎమోషనల్ డ్రైన్గా అనిపిస్తుందని అంటే కొంతమందికి నెక్స్ట్ వితిన్ 10 డేస్లో మీకు మీ కనెక్షన్కి సంబంధించి కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అది కూడా మీరు ఏదైనా స్పెషల్ ట్రిప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఆ ట్రిప్ ద్వారా ఏదైనా బయటికి వెళ్ళడము, దాని ద్వారా మీ కనెక్షన్లో కొంచెము లవ్ అనేది ఫ్లో అవ్వడము, కొంచెము అఫెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకా లాస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే మనకు నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఏంటి అని అంటే మీ లైఫ్లో వెరీ ఫైరీ, వెరీ ప్యాషనేటెడ్ పర్సన్, వెరీ ఎనర్జెటిక్ పర్సన్, వర్క్కి సంబంధించి ఎవరైనా టూ మచ్గా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇలాంటి పర్సన్ నుంచి అనమాట. ఓకే, సో ఇలాంటి వెరీ ప్యాషనేటెడ్, వెరీ స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్ నుంచి మీకు మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లో అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. కొంతమందికి ఇది ఆల్రెడీ తెలిసిన పర్సనే, ఎందుకంటే మనకి ఇక్కడ జడ్జ్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎండ్ అయిపోయింది, మీతో కనెక్షన్ మీరు అనుకుంటుండొచ్చు, ఈ పర్సన్ ఎండ్ అయిపోయింది, వీళ్ళు ఇంకా లేరు, ఈ లైఫ్లో నుంచి మళ్ళీ రారు అని చెప్పేసి కూడా అనుకునే ఛాన్సెస్
వస్తుందన్నమాట కొంతమందికి. సో అలాంటి పర్సన్ నుంచి సడన్ రెజరెక్షన్ అన్నట్లు, అంటే సడన్లీ వాళ్ళు బయటికి రావడము, ఈ సిచ్యువేషన్లో ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్లో వీళ్ళు ఫోర్స్గా, అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్లు, ఏదో మెసేజ్ తీసుకొని, ఏదో ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ ఒక 2 వీక్స్లో జరిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఈ పర్సన్ ఈ ఆల్రెడీ తెలిసిన పర్సనే చాలా టైం తర్వాత ఇంకా అయిపోయింది అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం. ఓకే, ఇది ఎవరైనా అయ్యుండొచ్చు. ఇది మీకు రొమాంటిక్లీ కనెక్ట్ అయిన పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వచ్చు, బట్ వాళ్ళే అని చెప్పేసి కాదు, ఈ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట. సో వీళ్ళతో ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్ అనుకున్న వాళ్ళ నుంచి రెజరెక్ట్ అవ్వడం, మళ్ళీ బయటికి రావడము, మళ్ళీ మీ లైఫ్లోకి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.